భారత్ మాతా కి జై శ్రీరామ్. వెంటనే ఉన్నందరం ముందుకు వద్దాం. మన యొక్క ముఖ్య అతిథి ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినట్టు సుభాష్ చంద్ర గారికి అందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా స్వాగతం తెలియజేద్దామని చెప్పేసి కోరుకుంటూ అటున్న వాళ్ళందరూ కూడా ముందుకు వద్దాం. ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. మరి మన పెద్దలు, హిందూ బంధువులు, మనందరూ కూడా మార్గదర్శకులు, మరి ఎప్పుడు కూడా ఈ హిందూ చైతన్యం కోసం ముందుండి నడిపించినటువంటి పెద్దలు శ్రీ బండారు రమేష్ గారు మరియు అందబాబాయ్ గారు, అన్న మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్న గారు, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మరి ఈ రోజు ఏదైతే బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డాక్టర్ రాచప్ప గారు, మరి ఇక్కడ వినయ్ అధ్యక్షులు, మరి వంశీ, అదేవిధంగా హనుమంతు, అనేక మంది కార్యకర్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి మరి యొక్క వీర హనుమాన్ యొక్క జయంతిని ఒక అద్భుతంగా చేయాలి, ఒక యువతలో ఒక దేశభక్తిని, ఒక భక్తి భావాన్ని, ఒక ఆధ్యాత్మికతను తీసుకురావాలని చెప్పేసి మరి వాళ్ళు గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనందరం కూడా ఒకసారి ఆ బజరంగ్ దళ్ యొక్క యువకులకు గట్టిగా చప్పట్లతో వాళ్ళందరూ కూడా అభినందిద్దామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇది మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం, ఇది ఒక సమాజానికి కావాల్సిన కార్యక్రమం. మరి దీంట్లో మన అందరం కలిసి ఒక సమైక్యతగా, ఒక కలిసికట్టుగా హిందువులందరం కూడా ముందుకు వెళ్ళినప్పుడు ఇలాంటి వీర హనుమాన్ జయంతి సందర్భంగా మన యొక్క హిందుత్వంలో, హిందూ సమాజంలో ఒక శక్తి ఉద్భవిస్తుంది. అందుకోసమే ఈ యొక్క గొప్ప జయంతి కార్యక్రమాన్ని మనం ఈ రోజు షాద్నగర్ లో ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. మరి మరొకసారి కూడా ఈ యొక్క బజరంగ్ దళ్ యువకులందరూ కూడా గత 10-15 రోజుల నుంచి మరి వాళ్ళ పనులను వదులుకొని ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పేసి మరి పనిచేసినటువంటి హనుమంత్ రెడ్డి గారు కావచ్చు, మరి వంశీ కావచ్చు, అనేక మంది అందరూ కూడా మళ్ళొకసారి పేరు పేరున మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి ఇక్కడ చాలా మంది యువకులు వచ్చాం, మనందరం కూడా గుర్తుంచుకోవాలి. చాలా విషయాలు అన్నీ చెప్పారు రమేష్ అన్న. ఈ రోజు మన యొక్క వీర ఆంజనేయ